కోరికలు ఉండడమే ప్రధానం కాదు, కోరికలు తగ్గట్టుగా ప్రయత్నం కావాలి. మనం కొంతమందిని చూస్తే నాకు అది కావాలి ఇది కావాలి అని కోరికలు చాలా కోరుకుంటూ ఉంటారు, కానీ ప్రయత్న శూన్యమైతే ఖచ్చితంగా మనం చూడొచ్చు. అటు విద్యార్థి జీవితంలో అనుకోండి, ఇటు తర్వాత అర్థ సంపాదన చేసే సందర్భంలో కానీ ఎప్పుడూ కూడా కోరికలు ఉంటే దానికి తగ్గట్టుగా ఖచ్చితమైన ప్రయత్నం కావాలి. ఒక మాట చెప్తారు శాస్త్రంలో, జన్మ ప్రభృతి గౌర్ నాస్తి పయ పిబతి నిత్యశః అంటారు. అంటే ఏంటి, మనం ఒక పిల్లిని చూస్తూ ఉంటాము, అది పుట్టుకతో ఎప్పుడు కూడా దూడ కాదు, అంటే పాలు తన తల్లి దగ్గర పాలు తాగే గుణం లేదు, కానీ ప్రతిరోజు కూడా ఏదో ఒక ఇల్లు తిరిగి పయ పిబతి నిత్యశః అంటారు, ప్రతిరోజు కూడా పాలు తాగుతూ ఉంటుంది. ఆ పిల్లి ఎలా అయితే ప్రయత్నం చేసి తనకు కావలసిన పాలను తాగడానికి ఖచ్చితమైన ప్రయత్నం చేస్తూ ఉంటుందో, మనిషి కూడా ప్రయత్నం ఖచ్చితంగా ఉండాలి. కోరిక కోరుకోవడమే ప్రధానం కాదు, కోరికతో పాటు ఖచ్చితమైన ప్రయత్నము, నిరాటంకమైన ప్రయత్నము ఉండాలి. అప్పుడే మనం అనుకున్న కోరికకి, మనకు అనుకున్న లక్ష్యానికి మనం ముందు వెళ్ళడానికి ఖచ్చితమైన అవకాశం ఉంటుంది.